వెయిట్ లాస్ ఎందుకు జరగడం లేదు? మీరు డైట్ చేస్తున్నారు, జిమ్ కూడా వెళ్తున్నారు, కానీ వెయిట్ మాత్రం తగ్గడం లేదు కదా? ఒక బ్రూటల్ ట్రూత్ చెప్తాను. వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ వల్ల కాదు, న్యూట్రిషన్ సిస్టమ్ వల్ల జరుగుతుంది. 90% మంది వెయిట్ లాస్ ఫెయిల్ అవ్వడానికి 3 సింపుల్ మిస్టేక్స్ కారణం. మీరు కూడా ఇదే చేస్తుండే అవకాశం ఉంది. మిస్టేక్ నెంబర్ 1, బ్రేక్ఫాస్ట్ స్కిప్. చాలామంది వెయిట్ లాస్ కోసం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. అది బాడీకి రివర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. బాడీ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్తుంది, మెటబాలిజం స్లో అవుతుంది. ఎగ్జాంపుల్ 1, ఉదయం కాఫీ మాత్రమే తీసుకోవడం. ఎగ్జాంపుల్ 2, లంచ్ వరకు ఏమీ తినకపోవడం. ఇలా చేస్తే ఫ్యాట్ బర్న్ కాకుండా బాడీ ఫ్యాట్ స్టోర్ చేయడం మొదలు పెడుతుంది. మిస్టేక్ నెంబర్ 2, ప్రోటీన్ డిఫిషియన్సీ. వెయిట్ లాస్కి ప్రోటీన్ చాలా కీలకం. ప్రోటీన్ లేకుండా డైట్ చేస్తే ఫ్యాట్ కాదు, మజిల్ లాస్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1, బ్రేక్ఫాస్ట్లో కార్బ్స్ మాత్రమే. ఎగ్జాంపుల్ 2, రోజంతా రైస్ ప్లస్ స్నాక్స్. ఇది ఎనర్జీ క్రాష్కి కారణమవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, నో సిస్టమ్. వెయిట్ లాస్ ర్యాండమ్గా జరగదు, సిస్టమ్ ఉండాలి. ఎగ్జాంపుల్ 1, 2 డేస్ డైట్ అంటే 3వ డే చీట్. ఎగ్జాంపుల్ 2, 1 వీక్ జిమ్ అంటే నెక్స్ట్ వీక్ స్టాప్. కన్సిస్టెన్సీ లేకపోతే బాడీ చేంజ్ కాదు. పర్సనల్ స్టోరీ. నేను కూడా ఒకప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నాను. ఎనర్జీ లేదు, కాన్ఫిడెన్స్ కూడా లేదు. కానీ సరైన న్యూట్రిషన్ సిస్టమ్ ఫాలో చేసిన తర్వాత 45 రోజుల్లో 8 కిలోలు వెయిట్ లాస్ చేశాను. అప్పుడు నాకు ఒక విషయం క్లియర్ అయింది. వెయిట్ లాస్ డిసిప్లిన్ ప్లస్ న్యూట్రిషన్ సైన్స్ మీద ఆధారపడుతుంది. సొల్యూషన్. అందుకే మేము ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ రూపొందించాం. 21 డేస్ వెయిట్ లాస్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఇందులో పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ షేక్, డైలీ మానిటరింగ్, ఫ్యాట్ లాస్ గైడెన్స్ ఇవి ఉంటాయి. కాల్ టు యాక్షన్. మీరు కూడా వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్, హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకుంటే కాల్/వాట్సాప్ 8019406369. విజయనగరంలో మా న్యూట్రిషన్ క్లబ్లో ఫ్రీ బాడీ చెకప్ కూడా అందుబాటులో ఉంది.